తమిళ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమిళనాడులో ఇటీవల కొత్తగా పెట్టిన ఓ రాజకీయ పార్టీ విజయం సాధించడంతో ఇక్కడ కూడా చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. 2019లో జనసేన అలాంటి ప్రయత్నమే చేసింది. కానీ నేను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడించారు. తమిళనాడు రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు వేరు. నాకు పదవే ముఖ్యం అనుకుని రాజకీయాల్లోకి వచ్చి ఉంటే 2008లోనే యూత్ వింగ్ ప్రెసిడెంట్గా ఉండి 2009లోనే మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసేవాడిని. నేనెప్పుడూ పదవి గురించి ఆలోచించలేదు. రాజకీయాల్లో నలగాలి, ప్రజల నమ్మకం చూరగొనాలన్న ఆలోచనతోనే 2018 వరకు క్రియాశీలక రాజకీయాలు చేయలేదని, 2019లో బలమైన నమ్మకంతో పోటీ చేసినా ఆశించిన ఫలితం రాలేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ రాజకీయాల్లో బలమైన సైద్ధాంతిక మార్పు తీసుకురావాలనే ఆకాంక్షతో జనసేన ప్రయాణం మరింత పట్టుదలతో చేశామని చెప్పారు. జనసేన ఉద్యమ ఆత్మీయ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, జనసేన పార్టీ ఈ 12 ఏళ్ల కాలంలో ఎంతో బలమైన భావజాలం కలిగిన నాయకత్వాన్ని తయారు చేసిందని తెలిపారు. విశాఖపట్నంలో ఇటీవల నిర్వహించిన సభలో నేనే మా ఊరికి పవన్ కళ్యాణ్ అనే ధైర్యంగా యువతను తయారు చేశాం. విజయనగరంలో హుస్సేన్ అనే ఓ మధ్యతరగతి యువకుడు నిస్వార్థంగా ప్రతి మంగళవారం ప్రజా సమస్యల్ని అధికారులకు చెప్పడంతో మంగళవారం హుస్సేన్గా పేరు పడిపోయాడు. బాబురావు అనే ఏజెన్సీ ప్రాంతానికి చెందిన యువకుడు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయి మావోయిస్టుల్లో కలిసిపోదాం అనుకున్న సమయంలో జనసేన పార్టీ భావజాలాన్ని నమ్మి ప్రజాస్వామ్యహితంగా పోరాడి ఉప సర్పంచ్ అయ్యాడు. ఓ నల్లమల యురేనియం సమస్యను తీసుకొచ్చిన శివ కర్ణాటకలో అవినీతి మీద పోరాటం చేయడానికి జనసేన పార్టీ అండ కావాలని అడుగుతున్న ఓ వీర మహిళ వంటి వారిని జనసేన పార్టీ సమాజాన్ని కాపాడే ఆయుధాలుగా తయారు చేసింది. ఈ పుష్కర కాలంలో జనసేన ఓ నిండు భావజాలాన్ని నమ్మే ఓ సమూహాన్ని తయారు చేసింది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధమైన వ్యక్తులను తయారు చేశాం. ఆఖరికి ఉత్తరప్రదేశ్లో కూడా జనసేన పార్టీ జెండా రెపరెపలాడించేందుకు సిద్ధమయ్యే సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.